మంచిది. దేవునికి స్తోత్రం. మానవునికి ఆశలు కలుగుతావా కలగవా? ఆశలు కలుగుతాయి. కలిగే ఆశలు ఎలా తీరుతాయి? ఎవరు తీర్చగలరు? దేవుడే తీర్చగలడు. ఎవరి ఆశలైనా తీర్చగలిగిన వాడు దేవుడే. అమ్మా, ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 146 కీర్తన 5వ వచనం. యెహోవా మీద ఎవడు ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, దేవుని మీద ఆశ పెట్టుకుంటే వాడు ధన్యుడేనంట కదా. ఎందుకని? ఆయన ఆశ తీరుస్తాడు గనుక. ఆర్చితీర్ణాల మీద ఆశ పెట్టుకుంటే సుఖమేముంది? అలసి నుండి పెట్టిద్దారని ఆశ పెట్టుకున్నారు పాపం. కానీ వాళ్ళు కాళ్ళు వాయడం మొహం వాయడం తప్పే ఉండదు అంటారు కదరా. కాబట్టి దేవుడు మరి కూటానికి వచ్చిన వారి ఆశలన్నీ తీర్చునుగాక. కూటం ఏర్పాటు చేసుకున్న శ్రీలక్ష్మి కుటుంబం వాళ్ళ యొక్క ఆశలన్నీ దేవుడు తీర్చునుగాక. దేవుడు తీర్చగలడు. 107వ కీర్తన 9వ వచనం చదువుదాం. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరుచును. ఎలా తృప్తిపరుస్తాడు? ఆశను తీర్చి. కాబట్టి దేవుడు మన ఆశలను తీర్చి మన తృప్తిపరచును గాక. దేవుడు ఎవరినైనా అడిగినా, ఎవరు కోరినా వారి ఆశను తీర్చినట్టుగానే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని ఆశపడ్డారో, ఎన్నిసార్లు ఆశించారో 78వ కీర్తనలో రాస్తాడు. 29 లాస్ట్లో వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. మనం ఆశించిన వాటిని దేవుడు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అలా అనుగ్రహించాడు దేవుడు. వారు ఏది అడిగితే అది, ఏది ఆశిస్తే వాటిని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని మీద ఆశ పెట్టుకోకుండా వ్యక్తుల మీద ఆశ పెట్టుకుంటే అవి జరిగేవి కాదు. రాహేలు ఉంది. రాహేలుకి భర్త మీద ఆశ ఉంది. భర్త వల్లే తను గర్భవతిని కావాలని ఆశపడింది. అది జరగల. అప్పుడు భర్త అయిన యాకోబును అడిగింది, నాకు సంతానాన్ని దయచేయి అని గట్టిగా అడిగింది. అప్పుడు యాకోబు సమాధానం ఏమిటంటే, అమ్మా, గర్భఫలం ఇచ్చే దేవుడు కానీ నేను కాదు, నేనేమన్నా దేవునికి ప్రతినిధినా కాదు కదా అని యాకోబు సమాధానం చెప్పాడు. ఈ రాహేలు భర్త మీద ఆశ తొలగించుకొని దేవుని మీద ఆశ కలిగేంత వరకు, ఆమె మనవి చేసే అంతవరకు ఫలింపు రాల. 22వ వచనం అనుకుంటాను, 30వ అధ్యాయం. అప్పుడు ఆఖరికి ప్రార్థన చేసింది. అప్పటికి లేయాకి 6 కొడుకులు, 1 కూతురు, 7 పిల్లలు పుట్టారు. జిల్పాకిద్దరు, బిల్హాకిద్దరు పుట్టారు. ఎంతమంది? వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు, నలుగురు, 6, 10 మంది. 11వ అమ్మాయి. అప్పుడు దాకా ఈమె ఫలించల. అప్పుడు ప్రార్థన చేసింది. అప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకుంది. ఇంతమందికి ఇచ్చాడు దేవుడు, నాకు కూడా ఇస్తాడని. అప్పుడు ఆశ పెట్టుకుంది. దేవుడు ఆశ తీర్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మాత్రమే ఆశలు తీర్చగలడు కదా. ఇంట్లో అందరూ ఆశలు తీరుస్తారంటే తీర్చలేరు. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
ఎలీషాకు కూడా ఒక ఆశ ఉంది. అందుకని ఏలియా పిలవంగానే 12 అరకలు కూడా వదిలిపెట్టి ఏలియా ఎంపట వెళ్ళి ఏలియా గారికి ఉపచారం చేయటం మొదలుపెట్టాడు. ఆ విధంగా చేసుకుంటూ బతుకుతా ఉన్నాడు. ఆశ తీర్చుకుంటానికి ఏదైనా సరే ఏలియా ద్వారా తన ఆశ తీర్చుకోవాలని ఎంతో ప్రయాసపడి ఉపచారం చేస్తూ ఉన్నాడు. అయితే టైం వచ్చింది. ఏమి టైం అంటే ఏలియా గారు పరలోకానికి ఆకాశానికి ఆరోహణమయ్యే గడియ వచ్చింది. ఆ సమయంలో ఆయన బయలుదేరి నేను గిల్గాలుకి వెళ్తున్నాను రా అని చెప్పాడు ఎలీషాతో. అప్పుడు ఎలీషా గారు కూడా ఏలియాతో పాటు గిల్గాలుకి వెళ్ళాడు. ఈ ఎప్పుడు వచ్చాడు అని ఏలియా చెప్పాడు, అయ్యా నన్ను దేవుడు నన్ను బేతెలుకు రమ్మంటున్నాడులే, మరి నేను బేతెలుకి వెళ్తాను, నీ ఇక్కడ ఉండిపో, నీ ఇక్కడ ఆగిపో అని ఏలియా చెప్పాడు. చెప్పినా కూడా ఆయనతో పాటు కలిసి బేతేలుకు కూడా వెళ్ళాడు. బేతేలుకు కూడా వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కలిసి వెళ్ళారు. అరే బాబు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు దేవుడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఆగిపో అని ఏలియా గారు చెబితే నేను వెళ్ళనని ఆయన ఏలియా గారు ఎంబటే వెళ్ళిపోయాడు. ఎరికోకి కూడా వెళ్ళాడు, అయినా ఆగల. ఇక యోర్దానికి వెళ్ళమన్నాడని యోర్దానికి బయలుదేరాడు. ఆయన ఎంబడబడ్డాడు. యోర్దాన్ అర్థం రావటం, ఆయన దుప్పటి తీసుకొని బాది మార్గాన్ని ఏర్పాటు చేసుకొని యోర్దాన్ని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళటం, యువతల కొంతమంది శిష్యులు నిలబడి చూడటం జరుగుతూ ఉంది. ఇక అయిపోయింది. ఇంక అర్థం చేసుకున్నాడు ఏలియా గారు, వీడి వదిలిపెట్టే రకం కాదు, ఏదో ఉంది, నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు అని. అప్పుడు నా వలన నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని అడిగాడు. అంటవాల్సు నాకు 2 ఆత్మపాలు కావాలన్నాడు. అడిగిందాకా ఆ మాట బయట పెట్టల. అప్పుడు ఆయన అన్నాడు, అరే బాబు నువ్వు అడిగిన కోరిక చాలా కష్టతరమైంది అని చెప్పాడు ఎలీషాతో. అయినా కూడా దేవుడు ఆ పట్టుదల చూసి, ఆయన ఆశ చూసి 2 ఆత్మపాలు దయచేసినట్టుగా మనం చూస్తాం. ఏలియా దుప్పటి కింద పడటం, దాన్ని తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడా అని యోర్దాను నదులు కొట్టి యువతలకు రావటం, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలబడ్డట్టుగా ఆ చూస్తున్న శిష్యులు గ్రహించటం, ఇవన్నీ జరిగినాయి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే మరి 2 ఆత్మ పొందినటువంటి ఎలీషా 7 14 అద్భుతాలు చేసినట్టుగా వాక్యం తెలియచేస్తూ ఉంది. కష్టతరమైనటువంటి కోరికలైన ఆశలైన దేవుడు తీర్చగలడు. దేవుని స్తోత్రం. కాబట్టి కష్టం అనుకోవద్దు, బాకీలు తీరడం కష్టం అనుకోవద్దు, బాకీలు తీరుతాయి. పిల్లకి ఉద్యోగం రావటం కష్టం అనుకోవద్దు, ఉద్యోగం వస్తుంది. ఏది కష్టం అంటారు, ఏది కష్టతరం అంటారు? నీకు నాకు కష్టమేమో కానీ దేవుడికి ఏం కష్టం? అన్నీ ఈజీయే. దేవునికి అన్నీ సాధ్యమే. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా దేశం వెళ్ళటం కష్టం. పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, దాదాపుగా 25 లక్షల డబ్బులు కావాలి పంపటానికి. ఇవన్నీ సమకూర్చుకొని టికెట్ తీసుకొని పంపాలంటే 25 లక్షలకు తక్కువ అవుతాం. కానీ దేవుని మహాకృపను బట్టి మరి శ్రీలక్ష్మి ఆశపడింది, నాతో చెప్పింది, అయ్యగారు ప్రార్థన చేయండి ఆటంకాలు లేకోకుండా అంటే, సరే నేను చేస్తానమ్మా, వెళ్ళి నాకు చెప్పులే సాక్ష్యం అని చెప్పాను అమ్మాయికి కూడా. సరే ప్రార్థన చేశాం, దేవుడు ఆశ తీర్చాడు. ప్రవీణ్ వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు.
మరి ఒక్కడే ఆడుండి చదువుకున్నాడు. చదువు పూర్తయింది దేవుని మహాకృపను బట్టి. ఆ! మరి ఇప్పుడు జాబ్ చేసుకుంటానికి దేవుడు కృప చూపిచ్చాడు. అమ్మాయికి కూడా సీటు రావటం ఇబ్బందేమో అనుకున్నాం, కష్టమేమో అనుకున్నాం. మరి లేడీస్ హాస్టల్‌లో మంచి పేరుంది. ఇటువరకు బాపట్ల కాలేజీకి మంచి పేరుంది. అందుట్లో ఆహ్, ప్లేస్‌మెంట్లు కూడా వచ్చాయి. దానికి అంత పేరుందప్పుడు. హ్మ్. మరి మంచి కాలేజీలో వచ్చింది. బిడ్డ కూడా మరి సబ్జెక్ట్ ఏమి వెళ్ళకోకుండా బీటెక్ పాస్ అయ్యింది. దేవునికి స్తోత్రం. ఆహ్, ఈసారి తప్పనిసరిగా ఈ 2 నెలలు మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. అమ్మాయి ప్రవల్లికి తప్పనిసరిగా జాబ్ రావాలని. కష్టం అంటారా? ఆ! దేవునికి స్తోత్రం. ఆ! కష్టమేం కాదు. కష్టతరం కాదు. కష్టతరమైన ఆశలైనా దేవుడు తీర్చగలడు కదా! గురువుగారు ఎలీయా గారు చెప్పాడు కష్టతరమని. అయినా జరిగిందా? జరగలేదా? కష్టతరమైన జరుగుతాయి. ప్రవళికి దేవుడు తప్పనిసరిగా జాబ్ ఇస్తాడు. నరసింహరావు గారు ఇందాక ఫోన్ చేశారు. నరసింహరావు గారికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంట. నీరసంగా బాగుందంట. అందరూ ప్రార్థన చేయండి, ఏకీభవించమని చెప్పు సంఘానికి అని చెప్పారు. దాన్ని నేను ప్రార్థన చేశాను. మీరు ఉన్నవాళ్ళు ఏకీభవించారు. ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు చెబుతున్నా వాళ్ళు కూడా ఏకీభవిస్తారని. ఆ? శాంతం గారికి కూడా టైఫాయిడ్. ముందు నాకేం చెప్పాడంటే శాంతం గారు టైఫాయిడ్ అండి విజయవాడ తీసుకెళ్తున్నా అని చెప్పాడు. తీసుకొస్తున్నా అని చెప్పాడు. తర్వాత మళ్ళీ కిషోర్ చెప్పాడు నాకు, నరసింహరావు గారిని తీసుకెళ్ళి చేర్చానండి అని. ఆ, చాలా నీరసంగా ఉన్నారు. ఏకీభవించి ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేస్తాములేండి అని చెప్పా. అందుతో రేపు నెలకూటం వాళ్ళది, అమ్మాయిలది అబ్బాయిది పుట్టినరోజు ఉంది కాబట్టి అబ్బాయిలది పెడుతున్నా అని చెప్పా. సరే అండి పెడితే పెట్టారు, నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. మీకు చెబుతా ఉన్నా. కాబట్టి ఏదైనా పట్టుదల ఉంటే సాధించగలం. ఆ! అమ్మా, కష్టే ఫలి. ఎంత కష్టపడితే అంత ఫలం పొందుకుంటాం. ఆహ్, ఎలీషా గారు అంత పట్టుదలగా ఎంబడించకపోతే పొందుకోగలిగేవాడా? కాదు గదా! కష్టపడాలి. కష్టపడాలి. ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూలకెళ్ళాలి. సెలెక్ట్ అవ్వాలి. జాబ్ సంపాదించుకొని సాక్ష్యం చెప్పాలి. ఆ! అది ఈసారి ప్రవల్లికి చేయాలి. దేవుడు చేస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదాం. 23 అధ్యాయం 18 వచనం లాస్ట్. నీ ఆశ భంగము కానేరదు కదా. అంతే. నీ ఆశ అయినా సరే, ఎవరి ఆశ అయినా సరే. నిన్న నేను ఆలోచన చేసినప్పుడు నేను చెప్పాను కదా, వాక్యం చెబుతానండి. రాత్రి నాకు దేవుని ప్రామిస్ కనపడింది, పంపించాను, మీ ఆశలు నెరవేరుతాయి అని. అందరూ ఎత్తి ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు ఆశలు తీర్చే దేవుడు అన్న విషయాన్ని ఇక నేను చెబుతా ఉన్నా. నీ ఆశ భంగము కానేరదు. ఎప్పుడు? పట్టుదల కలిగి ఎమ్మడిచ్చినప్పుడు, భక్తి కలిగి ఉన్నప్పుడు. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయము 13వ వచనం. దేవుని మరచు వారి గతి అట్లే ఉండును, భక్తిహీనుల ఆశ నెరవేరదు. భక్తి ఉంటేనే మనం అనుకున్న ఈ ఆశలు నెరవేరుతాయి. భక్తి లేకుండా భక్తిహీనంగా ఉంటే నువ్వు అనుకున్న ఆశలు జరగవు, నిరర్ధకమవుతాయి, పనికి రాకుండా పోతాయి. అందుకని భక్తిగా ఉండండి, దేవుడిని మర్చిపోమాకండి. దేవుడు చేయలేదా ఇంతకుముందు? చేశాడు, ఇప్పుడు చేస్తాడు. అయితే పట్టుదల కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి.
మీ ఆశ భంగం కాకుండా, నిరర్ధకం కాకుండా దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. 131 కీర్తన 3వ వచనం. ఆ నిత్యము ఇదే దేవుని మీద ఆశ పెట్టుకో, ప్రార్థన చేయి, భక్తిగా ఉండు, పట్టుదలగా ఉండు. దేవుడు తప్పనిసరిగా ఆశను తీరుస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. పట్టుదల కలిగి యాకోబు రాత్రంతా పోరాడుతూనే ఉన్నాడు. ఆశీర్వాదం కావాలి, నన్ను వదలరా బాబు, తెల్లారుతుంది అన్నా కూడా నన్ను ఆస్వాదిస్తేనే నిన్ను వదులుతాను, పానిస్తానన్నాడు కదా. పట్టుదలతో రాత్రంతా పెనుగుల్లాడాడు. కాబట్టి పట్టుదల కావాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం గట్టిగా. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనం. అది ఇప్పుడు నీతిమంతులు అంటే భక్తి గలవారు, భక్తిహీనులు అంటే భక్తి లేనోళ్ళు. 2 పర్యాయ పదాలుగా ఇక్కడ రాశాడు. పైన ఏం రాశాడు? ముందు భక్తిహీనుడు ఉన్నాడు. వచ్చిద్దంటావా? వచ్చిద్దో రాదు, వచ్చిద్దో రాదు, జరుగుతాయో జరుగుతాయి, తీరుతాయో తీరవు అని ఈ విధంగా అనుకుంటా భయపడతా ఉంటే ఖచ్చితంగా అనుకున్నదే నెత్తి మీదకి వచ్చింది. అలా కాకుండా భక్తిగా ఉంటే ఏమ్మా ఆశించింది తప్పనిసరిగా దొరుకును అన్నాడు కదా. మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని దేవుడు అనుగ్రహించును గాక. దేవుడిస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. కొంతమంది ఆశపడతారు కానీ వారికి ఏమీ దొరకదు. ఎవరంటారు ఆశపడ్డ వాళ్ళు? ఎవరు ఆశపడితే దొరకదు? సోమరి. సోమరి ఆశపడతాడు కానీ వాడికి ఏమీ దొరకదు. ఎందుకంటే వాడు ఏం చేయడు. ఆశ అయితే ఉంటుంది కదా. చెబుతారు కదా, ఇద్దరు సోమరిపోతులు ఇద్దరు కూడా రేగి చెట్టు కింద పండుకున్నారంట. రేక్కాయ పండింది, ఒకటి కింద పడిందంట. వాడంటాడు, అరే తీసి నా నోటేరా అంటాడు. ఆడంటే కాదురా, ఇప్పుడు నువ్వేయి, ఈసారి నేను వేస్తాను, నువ్వేయిరా అన్నాడు. ఇద్దరు వేసుకోలే ఆఖరికి. ఇదన్నమాట. సో తీయటానికి బద్ధకం. అందుకనే వాక్యం చెప్తుంది 13వ అధ్యాయం సామెతల గ్రంథంలో, సోమరి ఆశపడును కానీ ఏమి దొరకదు. సోమరితనం వద్దు, బద్ధకం వద్దు. బద్ధకించుకోకుండా వస్తున్నారు సంతోషం, బద్ధకించొద్దు. నిజం, పెద్దోళ్ళు చెబుతారు, అది మంచి మాట చెప్పారు, నిజం. అంతే. అదేం పొట్టోడు అంటారే. సరే, అవును. చెయ్యి ముంచి ఎంత బద్ధకం అంటే చేతిలో పెట్టి నోటి దాకా తెచ్చుకుంటానికి కూడా బద్ధకం వాడికి. ఎవరైనా నవిలి పెట్టినా సంతోషం వాడికి. అంత బద్ధకం. ఏమన్నమ్మా, సోమరితనంగా ఉండమాకండి, బద్ధకంగా ఉండమాకండి. వాతావరణాలు ఎట్టున్నా ప్రార్థనకు రావటం మానమాకండి. ప్రార్థనకు రండి, పట్టుదలగా అడగండి. దేవుడు తప్పనిసరిగా భక్తిగా ఉండండి, దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోమరితనముతో బద్ధకించి ఇంటికాడు కూర్చోవద్దు. దేవుని సంధికి వస్తే దేవుడు ఆశ తీరుస్తాడని వాక్యం చెబుతూ ఉంది.
కాబట్టి దేవుని మీద, దేవుని మాట మీద ఆశ పెట్టుకో. దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకున్న దావీదు బ్రతుకు మారింది. 119వ కీర్తనలో 74వ వచనం చదువుదాం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించేది వాక్యమే. వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మజ్ఞానాన్ని కలుగు చేస్తుంది, ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి అప్పుడు కార్యాలు జరుగుతాయి. ముందుకు ముందు కంటే భవిష్యత్తులో రాబో దినాల్లో మంచి గతి వస్తుంది. 24వ అధ్యాయం సామెతలు 14వ వచనం పైనుంచి చదవండి. నీ ఆత్మకు జ్ఞానము దొరికిద్ది. వాక్యము ద్వారా ఆత్మకు జ్ఞానము దొరుకుతుంది. అది ఎక్కడ దొరికిద్ది? మందిరంలో దొరికిద్ది. అప్పుడు ముందుకు రాబో దినాల్లో, జరగబోయే దినాల్లో నీకు మంచి జరుగుతుంది. సమస్యలు ఏమ్మా ఆశ భంగం కాదు, భాగ్యాలు తీరుతాయి. చక్కగా పిల్లలకు, అమ్మాయికి కూడా ఉద్యోగం వస్తుంది. పిల్లలకి మంచిగా వివాహాలు జరుగుతాయి. దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు కలుగుతాయి. ఇవన్నీ దేవుడు తీర్చలేడు అంటారా? చేయలేడు అంటారా? మనం భక్తిగా ఉండి పట్టుదలగా దేవుని సందుకొచ్చి వాక్యం వింటే, ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడో, ఎప్పుడు నిన్ను దర్శిస్తాడో, ఎప్పుడు నీ జీవితానికి మరి టర్నింగ్ పాయింట్ వస్తుందో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. సమస్యలు పోతాయి, తప్పనిసరిగా అమ్మాయికి జాబ్ వస్తుంది, ఇద్దరికి మంచి భవిష్యత్తు కలుగుతుంది. కాబట్టి ఆశ పెట్టుకుందాం, బద్దకించొద్దండి, పట్టుదల కలిగి ఉందాం. దేవుని సంధికి రండి, తప్పనిసరిగా దేవుడు కార్యాలు చేస్తాడు. గొప్ప ఆశ పెట్టుకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆశను తీరుస్తాడు. అందుకనే దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు అందరూ మరి మేలు పొందిన వారుగా ఉన్నారు కదా. దేవుడు అందరి ఆశలు తీర్చగలిగిన దేవుడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి రండి, మానక రండి, దేవుడు మేలు పొందండి. దేవుడు వచ్చిన వారందరి ఆశలు, మరి ముఖ్యంగా శ్రీలక్ష్మి యొక్క ఆశలు దేవుడు తీర్చును గాక. ఎన్ని ఎన్నుకుంటే అన్నిటినీ దేవుడు మరి యేసునామములో నెరవేర్చును గాక.